హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో స్వాములకి అన్నవరం ప్రసాదం చేశారండి. ప్రసాదాన్ని ఎలా చేశారో కూడా మీకు చూపిస్తాను చూడండి. ఒక వంతు నూకని తీసుకుంటే 2 వంతులన్నర నీళ్ళని వేసుకోవాలండి. కేజీ నూకతో ప్రసాదాన్ని చేసుకుంటే కేజీన్నర పంచదార, అర కేజీ పాతి బెల్లాన్ని వేసుకోవాలి. ఈరోజు 5 కేజీల నూకతో అన్నవరం ప్రసాదాన్ని చేస్తున్నారండి. ముందుగా నీళ్లు మరుగుతున్నప్పుడు అందులో నూకను వేసేసుకోవాలి. నూక కూడా ఉడికిపోయిన తర్వాత అందులో పాత బెల్లం ఇంకా పంచదారను కూడా వేసేసుకుని ఇంకాసేపు కలుపుకోవాలి. అన్నవరం ప్రసాదాన్ని జవ్వ నూకతో చేస్తారండి. ఇది కూడా గోధుమ నూక లాగానే ఉంటుంది, కానీ ఇంకొంచెం పెద్ద సైజులో ఉంటుంది. బెల్లం పంచదార రెండు కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో నెయ్యిని కూడా వేసుకుని ఇంకాసేపు ఉడికించుకోవాలి. ఒకవైపు అన్నవరం ప్రసాదాన్ని చేస్తుంటే ఇంకొక వైపు ఏమో బొప్పాయి హల్వా చేయడానికి ఇక్కడ బొప్పాయిని కూడా తురుముతున్నాము. నూక ఉడికిన తర్వాత అందులో పాత బెల్లం, పంచదార, నెయ్యి, నూనె ఇవన్నీ వేసుకుని ఉడికించేసరికి ఇలా అయితే రెడీ అయిందండి. లాస్ట్లో ఖర్జూరం, యాలకుల పొడి, తేనె ఇవన్నీ వేసేసుకుని గార్నిష్ కూడా చేసేసుకున్నాం అనుకోండి, అన్నవరం ప్రసాదం రెడీ అయిపోతుంది. అంతే ఈ వీడియో.